హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా డెవిల్స్ వైఫ్ అవని హోటల్ని చూస్తుంది. ఆ హోటల్ లోపల ఎంత అందంగా ఉందో బయట కూడా అంతే అందంగా ఉంది. కొంచెం సేపటి తర్వాత అవని గార్డెన్లోకి వచ్చింది. గార్డెన్లో రణవీర్, రుద్ర చైర్లో కూర్చుని ఉన్నారు. అవని వాళ్ళిద్దరి పక్కన ఉన్న చైర్లో కూర్చుంది. రుద్ర నవ్వుతూ అవని వైపు ప్రేమగా చూస్తూ, బేబీ డాల్, హోటల్ ఎలా ఉంది? నువ్వు హోటల్ అంతా చూసావు కదా? అవని నవ్వుతూ, హోటల్ చాలా బాగుంది. అందులోని రూమ్లని కూడా నాకు నచ్చాయి. ఇక్కడ పెళ్లి జరిగినప్పుడు ఈ హోటల్కి స్టే చేయడానికి వచ్చేవాళ్ళు ఈ హోటల్ గురించే మాట్లాడతారు. నార్మల్ డేస్లో కూడా హోటల్ స్టేలో చేయడానికి వచ్చే వాళ్ళకి ఈ హోటల్ చాలా నచ్చుతుంది. ఈ హోటల్ నేమ్ ఒక రాజభవనంలా ఉంది. సేమ్ అదే దీనిలోని ఇంట్రెస్టింగ్ విషయం. అవని చెప్పింది విని రణవీర్ ఆమె వైపు చూసి నవ్వుతూ, సరే అయితే మనం ఈ హోటల్ను త్వరలోనే ఓపెన్ చేద్దాం అని అన్నాడు. ఆ మాటకి అవని చిన్నగా నవ్వుతుంది. మరోవైపు రాజ్వీర్ చేతిలో కాఫీ కప్పుతో క్యాబిన్లోకి వస్తాడు. రాజ్వీర్ను చూసి ఈషా వెంటనే చైర్లో నుండి లేచి అతని వైపు చూస్తుంది. రాజ్వీర్ నవ్వుతూ ఈషా దగ్గరికి వచ్చి, ఇదిగో ఏంజెల్, నీకోసం కాఫీ అని చెబుతూ కాఫీ కప్ని ఈషాకి ఇచ్చాడు. ఈషా నవ్వుతూ కాఫీ కప్ని టేబుల్ మీద పెడుతూ, థ్యాంక్ యూ బేబీ, నిన్న ఒకటి అడగొచ్చా? రాజ్వీర్ ఈషా చేపట్టుకుని చైర్లో కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, ఇది అసలు నన్ను అడగాల్సిన క్వశ్చన్ నేనా? నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. ఈషా రాజ్వీర్ ఫేస్ వైపు చూసి, ఈ ఆస్తి మొత్తం ఇంకా మీ తాతయ్య గారి పేరు మీదే ఉందా, లేక మీ తాతయ్య గారు ఆ ఆస్తిని మీ ముగ్గురు అన్నదమ్ముల పేరు మీదకి రాశారా? ఈషా నుండి ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయని రాజ్వీర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఈషా అతని ఫేస్ని తన చేతిలోకి తీసుకొని అతని పెదవుల మీద పెక్కిచ్చి, బేబీ, నన్ను అపార్థం చేసుకోకు, నేను నార్మల్గానే అడుగుతున్నాను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నిన్ను అలా అడిగాను. నువ్వు బాధపడి ఉంటే క్షమించు అని ఇన్నోసెంట్గా అంది. అది విని రాజ్వీర్ చిన్నగా నవ్వి, లేదు, నేను అస్సలు బాధపడలేదు. తాతయ్య ఆస్తిని మా నలుగురు పేర్ల మీద, అంటే మా ముగ్గురు అన్నదమ్ములు, మా చెల్లెలు ప్రజ్ఞ పేరు మీద రాశారు అని అన్నాడు. ఆ మాట విని ఈషా అతన్ని హక్ చేసుకుని, ఇది చాలా మంచి విషయం. ఈరోజు ఈవినింగ్ మనం బయటకు వెళ్దామా అని అడిగింది. రాజ్వీర్ నవ్వుతూ, తప్పకుండా వెళ్దాం, నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తాను అని అన్నాడు. ఈషా అతని ఒడిలో నుంచి లేస్తూ, సరే, ఈరోజు ఈవినింగ్ 7 గంటలకు నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి మా ఇంటికి రా, మనం పార్టీ చేసుకుందాం. నేను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాను, మనమందరం క్లబ్కి వెళ్దాం అని అంది. ఈషా చెప్పింది విని రాజ్వీర్ సరే అని తల ఊపుతాడు. ఈషా రాజ్వీర్కి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి. ఈషా వెళ్ళిపోయాక రాజ్వీర్ మళ్ళీ తన ల్యాప్టాప్ను ఆన్ చేసి వర్క్ కంటిన్యూ చేశాడు. హోటల్లో రుద్ర, రణవీర్ అవనీని హోటల్లో విఐపి రూమ్కి తీసుకువెళ్లారు. ఆ రూమ్ అన్ని రూమ్స్ కంటే చాలా పెద్దదిగా మరింత అందంగా ఉంది. అవని ఆ రూమ్ని చూస్తుంటే రుద్ర వెనక నుండి ఆమెను హక్ చేసుకుని, ఈరోజు మనం ముగ్గురం ఇక్కడే ఉంటాం, నాకు ఈరోజు నిన్ను వదలాలని లేదు అని అన్నాడు. ఆ మాటలకు అవని సిగ్గుపడింది. ఎందుకంటే రణవీర్ కూడా అక్కడే ఉన్నాడు. రుద్ర అవని వైపు చూసి రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రణవీర్ వెళ్ళిపోయాక రుద్ర అవని ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలోకి చూశాడు. అవని అతని కళ్ళలోకి చూసి అతని కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న ప్రేమ చూసి ఆమె కూడా అతని వైపు ప్రేమగా చూస్తుంది. రుద్ర తన పెదాలను ఆమె పెదాలకు దగ్గరగా తీసుకువచ్చాడు. ఒకరు ఊపిరి ఒకరి ఫేస్కి వెచ్చగా తాకుతుంటే అవని రుద్ర వైపు చూస్తూ తల కిందకి దించుకుంది. రుద్ర చిన్నగా నవ్వుతూ అవని పెదవులు అందుకుని ఆమె డీప్గా కిస్ చేశాడు. అవని రుద్ర వెన్ను చుట్టూ చేయి వేసి ఇంకో చేయి అతని హెయిర్లో వేసి లాగుతూ ఆ కిస్ని ఫీల్ అవుతూ తిరిగి రుద్రని కిస్ చేస్తుంది. ఇద్దరికీ ఊపిరాటం లేదు. కానీ ఈరోజు ఇద్దరు ఒకరినొకరిని విడిచిపెట్టే మూడ్లో లేరు. 5 మినిట్స్ తర్వాత ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి ఇద్దరు కిస్ బ్రేక్ చేసి హెవీగా బ్రీత్ తీసుకుంటూ రుద్ర, అవని ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ళిద్దరి ఫేసులు సిగ్గుతో ఏర్పడ్డాయి. రుద్ర కళ్ళలోని ప్రేమ చూసి అతను తన్ని కిస్ చేయడం గుర్తుకు వచ్చి అవనికి సిగ్గుగా అనిపించి తల వంచుకొని వెంటనే రుద్ర చేతిలో తల దాచుకుంది. రుద్ర మెల్లగా తన వేళ్ళు ఆమె మెడపై ఉంచి ఆమె భుజంపై ఉన్న జుట్టును పక్కకు జరిపి తన పెదవులతో ఆమె షోల్డర్ అద్ది ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి అవని బ్లష్ అవుతూ అతని తన నుండి దూరం నెట్టేసి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుండగా రుద్ర వెనక నుండి ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కున్నాడు. రుద్ర తన చిన్ని ఆమె భుజం మీద ఆనించి ఆమె చెవి దగ్గర పెదాలను అద్ది, అవని, ఈరోజు నేను నిన్ను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నిన్ను
నా నుండి దూరం వెళ్ళనివ్వను. ఆ మాట విని అవని బ్లష్ అవుతూ తల కిందకి దించుకుంది. రుద్ర తన చిన్ని ఆమె భుజం మీద ఆనించి ఆమె చెవి దగ్గర పెదాలతో అద్ది, అవని, ఈరోజు నేను నిన్ను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నిన్ను నా నుండి దూరం వెళ్ళనివ్వను. ఆ మాట విని అవని బ్లష్ అవుతూ తల కిందకి దించుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అవని కళ్ళు మూసుకొని శారీని పిడికిల్లో బిగించింది. రుద్ర అవని శారీ పళ్ళు పట్టుకుని ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె జుట్టును పక్క జరిపి తన వెచ్చని పెదాలను ఆమె మెడపై అద్దగానే అవని హెవీగా ఊపిరి తీసుకుంది. అది చూసి రుద్ర నవ్వుతూ అవనిని తన ముందుకు తిప్పుకొని అతను ఆమెను ఎత్తుకొని మెల్లగా రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. రుద్రని చూసి అవని బ్లష్ అవుతూ కళ్ళు మూసుకుంది. రుద్ర తన షర్ట్ బటన్స్ తీసి అవని దగ్గరగా వచ్చి ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. నెమ్మదిగా వారి ముద్దు గాఢంగా మారుతుంది. అవని ఒక చెయ్యి రుద్ర హెయిర్లో వేసి అతని హెయిర్ లాగుతూ మరో చేయిని అతని వెన్ను చుట్టూ వేసింది. అతని కిస్కి రెస్పాండ్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత రుద్ర ఆమెను వదిలి హెవీగా బ్రీత్ తీసుకుంటాడు. రుద్ర నెమ్మదిగా తన పెదవులను ఆమె నడుంపై అద్ది ముద్దు పెట్టాడు. అవని కళ్ళు మూసుకుంది. రుద్ర అవని పొట్టపై ముద్దు పెడుతూ నెమ్మదిగా పైకి వచ్చాడు. ఆ ముద్దుకి అవని బ్లాంకెట్ని పిడికిల్లో బిగించింది. కొద్దిసేపటి తర్వాత రుద్ర అవని శారీ రిమూవ్ చేసి ఆమెను ప్రేమగా అల్లుకుంటూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు. కొన్ని గంటల తర్వాత రుద్ర అవని వైపు చూశాడు. అవని కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ ఆమె పెదవుల మీద చిరునవ్వు ఉంది. ఈరోజు ఆమె రుద్ర సొంతం అయిపోయింది. అలసిపోయిన వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒకరి చేతుల్లో ఒకరు నిద్రపోయారు. ఈవినింగ్ అవని నిద్ర లేచి బెడ్ మీద కూర్చొని చుట్టూ చూస్తుంది. కానీ రుద్ర అక్కడ లేడు. ఆమె మళ్ళీ రూమ్ అంతా వెతుకుతుంది. కానీ రుద్ర కనిపించడు. మార్నింగ్ జరిగిన సంఘటన గుర్తుకు చేసుకొని అవని తనలో తాను నవ్వుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని రుద్ర వచ్చాడేమో అనుకుని అవని శారీ కట్టుకుని డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తన ముందు ఉన్న స్టాఫ్ మెంబర్ని చూడగానే అవని ఫేస్ డల్ అయిపోయింది. ఆ అమ్మాయి అవనిని చూసి, మేడం, రణవీర్ సార్ మీకు ఈ బొకే ఇచ్చి ఈ లెటర్ ఇవ్వమన్నారు అని చెబుతూ ఆమె తన చేతిలోని బొకే లెటర్ని అవనికి ఇచ్చింది. అవని ఆ బొకేని చేతిలోకి తీసుకొని ఆ ఫ్లవర్స్ చూసి చిరునవ్వు నవ్వింది. అప్పుడు ఆమె కళ్ళు ఆ లెటర్పై పడ్డాయి. అవని ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది. నా వైఫ్ కోసం ఈ బొకే అని లెటర్లో రాసి ఉంది. అది చదివాక అవనికి చాలా సిగ్గు అనిపించి అవని ఆ బొకేలో ఉన్న ఫ్లవర్స్ వైపు ప్రేమగా చూసింది. స్టాఫ్ అమ్మాయి అవనికి ఒక బాక్స్ ఇస్తూ, మేడం, సార్ మిమ్మల్ని రెడీ అవ్వమని చెప్పారు. మీరు రెడీ అవ్వడానికి నేను మీకు హెల్ప్ చేయనా? అది విని అవని తల అడ్డంగా ఊపి ఆ బాక్స్ని చేతిలోకి తీసుకుని, నో థ్యాంక్స్, నేను రెడీ అవుతాను అని చెప్పి అవని రూమ్లోకి వచ్చి బొకేని టేబుల్ మీద పెట్టి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ బాక్స్లో పర్పుల్ కలర్ శారీ ఉండటం చూసి ఆమె ఒక క్షణం ఆశ్చర్యపోతుంది. రణవీర్ తనకి శారీ గిఫ్ట్ ఇస్తాడని అవని అస్సలు ఊహించలేదు. రణవీర్ తనకు వెస్ట్రన్ డ్రెస్ ఇస్తాడని ఆమె అనుకుంది. కానీ ఈ శారీని చూడగానే అవని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టుకుని రెడీ అయ్యి మిర్రర్లో తన్ని తాను చూసుకుంది. ఆ శారీలో అవని చాలా అందంగా ఉంది. ఆమె మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్, బ్లాక్ బీడ్స్ ఆమె అందాన్ని మరింత పెంచింది. అవని మిర్రర్లో తను తాను ప్రేమగా చూసుకుంటూ రణవీర్ కోసం ఎదురు చూస్తుండగా మళ్ళీ డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది. ఆ సౌండ్కి అవని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆమె ఎదురుగా ఎవరూ లేకపోవడం, కారిడార్లోనూ ఎవరూ కనిపించకపోవడంతో ఆమె ఆలోచిస్తుంది. ఎవరు తనతో ఫ్రాంక్ చేస్తున్నారేమో అని అవనికి అనిపించింది. ఆమె ఆలోచిస్తూ రూమ్లోకి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుండగా ఆమె కళ్ళు అక్కడ ఉన్న ఒక కార్డుపై పడ్డాయి. ఆ కార్డు మీద బ్లాక్ రోజ్ ఉంది. ఆ కార్డు అవని రూమ్ ముందే ఉంది. ఆ కార్డును చూసి అవని చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ బ్లాక్ రోజ్ అర్థం ఆ క్షణంలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఆ కార్డుని చేతిలోకి తీసుకొని మరోసారి చుట్టూ చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అవని చుట్టూ చూసి ఈ కార్డుని రణవీర్ పంపాడా అని అవనికి డౌట్ వచ్చింది. దాని అర్థం ఏమిటి? ఎందుకు పంపాడు? ఆ కార్డును చూస్తూ అవని ఆలోచనలో మునిగిపోయింది. అవని ఆ కార్డుని తీసుకుని ఏదో ఆలోచిస్తుండగా ఆమె ఫోన్కు ఒక మెసేజ్ వస్తుంది. ఫోన్ నోటిఫికేషన్ సౌండ్ విని అవని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న తన ఫోన్ తీసుకుని మెసేజ్ చదువుతుంది. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ బ్లాక్ రోజ్ ఉన్న కార్డుని నేనే నీకు పంపాను. ఈ బ్లాక్ రోజ్ ఉన్న కార్డు నా సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు నా లైఫ్లోకి రాకముందు నా లైఫ్ ఇంతే బ్లాక్గా, కలర్ లేనిదిగా ఉండేది. నీ రణవీర్. అవని ఆ మెసేజ్ చదివి చిన్నగా నవ్వి ఆ కార్డు మీద ముద్దు పెట్టింది.
అప్పుడే ఆమెకి తనకి కొంచెం దూరంలో ఉన్న మరో కార్డు ఆమెకు కనిపించింది. అవని ఆ కార్డు దగ్గరికి వెళ్ళి ఆ కార్డు వైపు చూసింది. కార్డు మీద బ్లూ కలర్లో రోజు ఉంది. అవని కార్డుని చేతిలోకి తీసుకుని ఆమె ఆ కార్డును చూస్తుండగా ఆమెకు రణవీర్ నుండి మరో మెసేజ్ వస్తుంది. అవని ఆ మెసేజ్ ఓపెన్ చేసి చదువుతుంది. కొన్ని ఇయర్స్ నుండి కొట్టుకోకుండా ఉన్న నా గుండెని కొట్టుకునేలా చేసి తను నన్ను తన ప్రేమలో మునిగిపోయేలా చేసింది. నీ ఇన్నోసెంట్ ఫేస్, నీ నిస్వార్థ ప్రేమను చూసి నా హార్ట్ నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత అవని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె తన చేతిని హార్ట్ మీద పెట్టుకుని, రణవీర్, నేను కూడా నీతో ప్రేమలో పడతానని నాకు తెలియదు అని మనసులో అనుకొని ఆమె మళ్ళీ చుట్టూ చూడగా దూరంగా మరో కార్డు కనిపించింది. అది చూసి అవని పరిగెత్తుకెళ్ళి దాన్ని తీసుకుంది. దానిపై రెడ్ రోజ్ ఉంది. ఆమె మళ్ళీ తన ఫోన్ చూసుకోగానే రణవీర్ నుండి మరో మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్లో ఈ రెడ్ రోజ్ అంటే నువ్వు మై లైఫ్ అని రాసి ఉంది. ఆ మెసేజ్ చదివి అవని బ్లష్ అవుతూ తన ఫేస్ని ఆ కార్డులో దాచుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె మళ్ళీ చుట్టూ చూస్తుంది. అప్పుడే ఆమెకి ఇంకో కార్డు కనిపించింది. అవని ఆ కార్డు చేతిలోనికి తీసుకొని చూసింది. ఆ కార్డు మీద వైట్ రోజ్ ఉంది. ఆ తర్వాత ఆమె తన ఫోన్ని చూసింది. అందులో మరో మెసేజ్ ఉంది. ఆ మెసేజ్లో నాకు పెళ్లి ప్రమాణాలు గుర్తులేవు, కానీ ఈరోజు నేను నీకు ప్రామిస్ చేయాలని అనుకుంటున్నా. ఈ వైట్ రోజ్ ప్రేమకి, నమ్మకానికి గుర్తు. నా హార్ట్ నీ కోసమే కొట్టుకుంటుంది. నా చివరి శ్వాస వరకు నా హార్ట్ నీ కోసం కొట్టుకుంటూనే ఉంటుంది. అది చదివాక అవని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ఆమె ఫోన్కి మెసేజ్ వస్తుంది. నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అవి. నేను నీకు ఎన్ని కలర్స్ రెడ్ రోజెస్ ఉన్నా కార్డు పంపినా అవి సరిపోవు. ఎందుకంటే నీపై నాకున్న ప్రేమ అలాంటిది. ప్రేమకి అన్ని కలర్స్ సరిపోవు. సో ఆ కలర్స్ అన్నిటినీ ఒకటి చేసి నీకు చెబుతున్నాను. నా హార్ట్, నా ప్రాణం, నా ఊపిరి అంతా నీకోసమే. నా ప్రేమను నీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, కానీ నా ఫీలింగ్స్ అన్నీ నీకోసమే. ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు నేను నీకు 1 సెకండ్ కూడా దూరంగా ఉండలేను. సో త్వరగా గార్డెన్లోకి రా అవి. ఆ మెసేజ్ చదివి అవని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. రణవీర్కి తనంటే అంత ప్రేమ ఉందా అని ఆమె నమ్మలేకపోయింది. అవని తాన్ని తాను కంట్రోల్ చేసుకోలేక ఆమె వేగంగా మెట్లు దిగి గార్డెన్లోకి వెళ్ళి తన ముందు ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె షాక్ అయింది. ఆకాశం నుండి నక్షత్రాలు భూమిపైకి వచ్చినట్లుగా ఆమె చుట్టూ స్టార్స్ లైట్స్తో, ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసి ఉన్నారు. అవని ఆ డెకరేషన్ చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చి రణవీర్ కోసం వెతుకుతూ, రణవీర్ ఎక్కడున్నావు, నా ముందుకురా, ప్రపోజ్ చేసి ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావా అని అంటూ ఆమె కన్నీళ్లు తుడుచుకొని చుట్టూ చూస్తుండగా ఆమె కళ్ళ ముందు తన ముందున్న టేబుల్ మీద పడ్డాయి. ఆ టేబుల్ మీద రెడ్ రోజెస్ బొకే ఉంది. అవని త్వరగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న కార్డ్స్ అన్నిటినీ టేబుల్ మీద పెట్టి ఆ బొకేని చేతిలోకి తీసుకుని రణవీర్ కోసం చుట్టూ చూస్తుంది. అప్పుడే ఆమెకి ఐ లవ్ యూ బేబీ అని ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వినగానే అవని గుండె వేగంగా కొట్టుకోవడంతో తన చేతిని హార్ట్ మీద పెట్టుకుంది. ఆమె కళ్ళు మూసుకుంది. అది చూసి రణవీర్ అందంగా నవ్వుతూ వెనక నుండి ఆమెను ప్రేమగా హక్ చేసుకొని ఆమె నడుము చుట్టూ చేయి వేసి చెవి మీద ముద్దు పెట్టి, నువ్వు చాలాసేపటి నుండి నా కోసం వెతుకుతున్నావు. నేను రాగానే కళ్ళు మూసుకున్నావు. ఇది చాలా తప్పు కదా బేబీ. చూడు, ఇప్పుడు నేను నీ ముందు ఉన్నాను. ఐ లవ్ యూ. ఆ మాటలు విని అవని హ్యాపీ స్మైల్ ఇచ్చి కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ టు రణవీర్ అని అంది. ఆ మాట విని రణవీర్ హ్యాపీ స్మైల్ ఇచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. రణవీర్ నవ్వుతూ తన ప్యాంటు పాకెట్లో నుండి డైమండ్ నెక్లెస్ని చేతిలోకి తీసుకొని అవని జుట్టును ఒక సైడ్కి జరిపి నెక్లెస్ని ఆమె మెడలో వేసి అతను ఆమెను తన ముందుకు తిప్పుకొని మూసుకొని ఉన్న అవని కళ్ళ మీద ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి అవని కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది. రణవీర్ ప్రేమగా ఆమెను ఎదుటిపై ముద్దు పెడతాడు. అవని ప్రేమగా రణవీర్ని చూస్తూ అతనికి ప్రేమగా హగ్ చేసుకుంది. రణవీర్ కూడా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.